హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారంతా? ఇవాళ అయితే నేను ఇంటర్ఫేస్ టాపిక్ చెప్దాం అనుకుంటున్నా. సో ఇంటర్ఫేస్లో ఏముంటాయి చెప్పానుగా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ జావాలో సపోర్ట్ చేయదని. సో అది మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఇంటర్ఫేస్ ఎలా వాడాలి, ఇవన్నీ ఈరోజు క్లాస్లో చెప్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే. సో ఇంటర్ఫేస్ టాపిక్లో చూడండి, మీకు ఫస్ట్ ఈ కోడ్ చెప్తా. కోడ్ చెప్పగానే మీకు మొత్తం అర్థమైపోద్ది క్లారిటీగా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో సపోర్ట్ చేయదు అన్నాం కదా. సో అందుకే ఇంటర్ఫేస్ అనేది వాడతాం. సో ఇక్కడ రెండు ఇంటర్ఫేస్లు ఉన్నాయి, 1 అనే ఇంటర్ఫేస్, 2 అనే ఇంటర్ఫేస్. సో ఈ రెండు ఇంటర్ఫేస్లు దేంట్లోకి ఇంప్లిమెంట్ చేసాం, ఐ మీన్ డిరైవ్డ్ క్లాస్లోకి ఇంప్లిమెంట్ చేసాం. అంటే దీంట్లో ఉన్న మెథడ్లు డిరైవ్డ్ క్లాస్లోకి వస్తాయి అని అర్థం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డెరైవ్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్స్ 1 and 2 అని పెట్టా. సో ఇక్కడ 1 అనేది ఒక ఇంటర్ఫేస్ అనేది ఇంటర్ఫేస్ అనే కీవర్డ్తో డినోట్ చేస్తాను, మీకు తెలుసు అని అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ జావాలో ఎందుకు సపోర్ట్ చేయదు, ఎందుకంటే ఒక క్లాస్లో కానీ రెండు అంతకన్నా ఎక్కువ క్లాసులు ఎక్స్టెండ్ చేస్తే ఆ క్లాసుల్లో సేమ్ నేమ్తో మెథడ్ ఉందనుకో, అది కాల్ చేయాలంటే జేవిఎంకి అంబిగ్యూటీ వస్తుంది, ఏది కాల్ చేయాలని. అంటే ఈ క్లాస్లో ఉన్నది కాల్ చేయాలి, ఈ క్లాస్లో ఉన్నది కాల్ చేయాలి అని అంబిగ్యూటీ వస్తుంది. కాబట్టి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు సో జావాలో. అందుకని ఇంటర్ఫేస్లు వాడతారని చెప్పాను నేను క్లాస్లో. సో ఇవాళ ఏంటంటే ఇక్కడ మరి ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం ఎలా అనేది ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో ఇంటర్ఫేస్ డిఫైన్ చేశాను, 1 అనే ఇంటర్ఫేస్, 2 అనే ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఏమైంది, మెథడ్ ఇక్కడ ఒక మెథడ్ రాసా, ఇక్కడ ఒక మెథడ్ రాసా. సో ఇక్కడ మెథడ్కి మనం డెఫినేషన్ ఇవ్వలే, ఇక్కడ కూడా మెథడ్కి మనం డెఫినేషన్ ఇవ్వలే. సో ఇక్కడ ఇంప్లిమెంట్స్ 1, 2 అని ఇంకా ఎన్ని ఇంటర్ఫేస్లు కాలితే అన్ని ఇంటర్ఫేస్లు పెట్టుకున్నా సరే, మనం ఇక్కడ వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ మెథడ్కి ఖచ్చితంగా ఇక్కడ డెఫినేషన్ రాస్తాం. సో ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే క్లాస్లో మన మెయిన్ క్లాస్కి వచ్చేసి, ఇక్కడ మెయిన్ మెథడ్లో డిరైవ్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డి డాట్ మెథడ్ అని ఆ మెథడ్ని కాల్ చేస్తే ఏది ఎగ్జిక్యూట్ అవుద్ది, మనం డెఫినేషన్ ఎక్కడైతే ఇచ్చామో ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, 1, 2 అని ఇక్కడ మెథడ్ మామూలుగా డిఫైన్ చేసాం అంతే, ఐ మీన్ డిక్లేర్ చేసాం అంతే, డెఫినేషన్ నేను రాయలే. సో ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసామంటే దాంట్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో ఆ అన్నిటికి డెఫినేషన్ ఖచ్చితంగా రాయాలి. సో ఇక్కడ అలాగే డెఫినేషన్ రాసా. సో ఇక్కడ అంబిగ్యూటీ ఏమి ఉండదు, ఎన్ని క్లాసులని ఇంప్లిమెంట్ చేసినా మనం ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం మెథడ్ని కాల్ చేస్తే జేవిఎంకి ఇంకా అంబిగ్యూటీ ఏముంటుంది, ఎలాగో మనం డెఫినేషన్ రాయం, ఇక్కడే డెఫినేషన్ రాస్తాం. సో ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది అందుకని ఇంటర్ఫేస్లు వాడతారు. సో ఇక్కడ ప్రతి ఇంటర్ఫేస్లో మెథడ్ కూడా బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనే మాడిఫైయర్ ఉంటుంది. ఇక్కడ మీరు పెట్టినా పెట్టకపోయినా అదే తీసుకుంటుంది. సో ఒకసారి కంపైల్ చేసి చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సో చూడండి, సో చూసారు కదా, నిన్నైతే క్లాసులు వాడితే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఎర్రర్ వచ్చింది. ఇవాళ ఇంటర్ఫేస్లు వాడి మెథడ్ కాల్ చేస్తే రన్ అవుతుంది. దిస్ ఈజ్ ఇన్హెరిటెన్స్ మెథడ్ అని ఈ మెథడ్ని కాల్ చేస్తే ఇక్కడ డి డాట్ మెథడ్ అంటే ఇక్కడికి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే ఇంటర్ఫేస్లో మనం మెథడ్కి డెఫినేషన్ రాయం మనం. సో ఎప్పుడైనా కానీ తర్వాత నేను ఎలా వాడతా, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంట, లేకపోతే కాంక్రీట్ మెథడ్ అంట. సో అవి మీరు ఆ టెక్నికల్ టర్మ్స్ మీరు నేర్చుకోవాలి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏదన్నా సరే దీనికి డెఫినేషన్ రాయలేదనుకోండి, అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని. అండ్ కాంక్రీట్ మెథడ్ అంటే ఇలా డెఫినేషన్ రాసామంటే అది కాంక్రీట్ మెథడ్. సో ఫర్దర్ క్లాసెస్లో నేను అంత క్లారిటీగా చెప్పను, అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాంక్రీట్ మెథడ్ అనే చెప్తాను. సో మీరు ఇది గుర్తుంచుకోండి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే డెఫినేషన్ లేనట్టు, కాంక్రీట్ మెథడ్ అంటే డెఫినేషన్ ఉన్నట్టు. సో ఇక్కడ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనే మాడిఫైయర్ డిఫాల్ట్ మాడిఫైయర్, ఇంటర్ఫేస్లో ఏ మెథడ్కైనా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనే ఉంటాయి. సో ఇది మీరు పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని రాయిపోయినా డిఫాల్ట్గానే తీసుకుంటుంది. కావాలంటే నేను చూపిస్తాను ఎలా తీసుకుంటుందో, చూద్దాం మనం.
మీకు జావా పి అనే కమాండ్ చెప్పినట్టు నాకు గుర్తుందా? సో అది మళ్ళీ వాళ్ళు చూద్దాం. సో ఏ క్లాస్లో ఉన్నా ఏమన్నా చూడాలంటే జావా పి అని వాడతాం. అందరికీ గుర్తుందని అనుకుంటున్నా. సో మీరు ఇక్కడ చూసారు కదా 1 అనే ఇంటర్ఫేస్లో మెథడ్ ఏంటి, మెథడ్ అని ఉంది. ఇక్కడ మనం పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని ఏమన్నా ఇచ్చామా, ఇవ్వలేదు కదా. అదే డిఫాల్ట్గా తీసుకుంది పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని చెప్పి. సో ఇంటర్ఫేస్ మెథడ్లో పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అంటారు. సో ఇంటర్ఫేస్ యొక్క వేరియబుల్స్ డిఫాల్ట్గా ఏమవుతాయో కూడా చూద్దాం. ఇంటర్ఫేస్ మెథడ్లో పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అవుతాయి ఇంటర్ఫేస్ మెథడ్స్. సో ఒకసారి చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ రావట్లే యాక్చువల్గా అయితే ఇంటర్ఫేస్ మెథడ్లు ఒకసారి కంపైల్ చేయాలి. అయితే ఇంట్ ఏ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు కూడా ఇంటర్ఫేస్ మెథడ్లు క్రియేట్ చేసిన తర్వాత దానికి వాల్యూ అర్జెంట్గా ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను చెప్పినట్టే వచ్చింది. ఇక్కడ ఎప్పుడు కూడా ఇంటిజర్ ఇవి పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అవుతాయి ఏంటి వేరియబుల్స్. అలా కాకుండా ఇంటర్ఫేస్ మెథడ్స్ ఏమవుతాయి, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ డిఫాల్ట్ మాడిఫైయర్, అండ్ వేరియబుల్స్కి వచ్చేసరికి పబ్లిక్ స్టాటిక్ ఫైనల్. ఇప్పుడు ఈ ఫైనల్ ఇంటి ఏ అని ఉంది కదా, దీన్ని మారుద్దామని ట్రై చేస్తే మాత్రం యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్ వస్తుంది మీకు. కావాలంటే ఇక్కడ మార్చి కూడా చూపిస్తాను నేను. సో ఇప్పుడు మారుద్దామని ట్రై చేశాను కదా నేను. ఇక్కడ మనకి పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అంటే ఇది మార్చడానికి కుదరదని. సో అది మనం మార్చడానికి ట్రై చేస్తే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. సో చూసారు కదా ఎర్రర్ ఇక్కడ మార్చడానికి ట్రై చేస్తే. సో మార్చడానికి ట్రై చేస్తే ఇంటర్ఫేస్లో వేరియబుల్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు, అవి ఫైనల్ కాబట్టి. ఫైనల్ అంటే ఎలాగంటే అంతే, ఇంకా కాన్స్టెంట్, వాటిని మార్చడానికి కుదరదు ఇంకా. సో ఇవన్నీ మీకు చెప్పడానికే నేను కోడ్ ఇలా రాసా ఇవాళ. సో అయితే హోప్ అందరూ మీకు అండర్స్టాండ్ అయ్యిందని అనుకుంటున్నా. సో సెషన్ ఎండ్ చేస్తున్నా ఇంకా. సో దీన్నే ఏం లేదు, ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం, డిఫాల్ట్ మాడిఫైయర్ ఆఫ్ ఏ వేరియబుల్ ఇన్ ఇంటర్ఫేస్, డిఫాల్ట్ మాడిఫైయర్ ఆఫ్ ఏ మెథడ్ ఇన్ ఇంటర్ఫేస్, అండ్ అబ్స్ట్రాక్టివ్ మెథడ్ అంటే ఏంటి, కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి, అండ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు రెండు క్లాసుల్ని మెథడ్ డిఫైన్ చేయాలి ఖచ్చితంగా అని నేర్చుకున్నాం. సో ఇవాళ క్లాస్కి ఇంతే. నెక్స్ట్కి వచ్చేసి నేను ఇంటర్ఫేస్లో కూడా కాంక్రీట్ మెథడ్స్ రాయొచ్చా అంటే, జావా 1.8 వెర్షన్ నుంచి మనకి ఒక ఫీచర్ యాడ్ చేశారు జేవిఎం వెర్షన్ నుంచి. సో ఆ ఫీచర్ ఏంటో చెప్తాను. అంటే అంతకుముందు ఏవి కాంక్రీట్ మెథడ్స్ రాయకూడదు అనేవారు ఇంటర్ఫేస్లో. సో జావా 1.8 నుంచి ఇంటర్ఫేస్లో కూడా కాంక్రీట్ మెథడ్స్ రాయొచ్చు అని చెప్పారు. సో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ టాపిక్. సో అది ఎలా రాయొచ్చు ఏంటి అనేది ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ రేపు చెప్తారు రేపు క్లాస్లో. సో మీకు నిజంగా అంతకుముందు ఇంటర్ఫేస్ గురించి తెలుసుంటే ఈ టాపిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో అంతే క్లాస్కి. రేపు మాత్రం ఇంటర్ఫేస్లో కాంక్రీట్ మెథడ్స్ ఎలా రాయొచ్చు అనేది చెప్తా. సో థ్యాంక్ యూ. సో బాయ్. సో ఈ క్లాస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో ఇది మాత్రం ఖచ్చితంగా వినండి, ఇంటర్ఫేస్ల గురించి బాగా తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఐ మీన్ కాంక్రీట్ మెథడ్స్ ఎలా రాయాలి ఇంటర్ఫేస్లో అనేది చెప్తా, అది మాత్రం మిస్ అవ్వద్దు. సో థ్యాంక్ యూ. ఇంకా ఎండ్ చేస్తున్నాను ఇవాళ క్లాస్.